ఇప్పుడు మనం ఎన్ని మతాలు విదేశీ మతాలు చూస్తున్నాం. విదేశీ మతాలు ఏంటి అంటే మనల్ని విగ్రహారాధకులు, బొమ్మని పూజించే వాళ్ళు, మనం పాపాత్ములము అని ఒక ముడి కట్టేసి టైటిల్ వేసేస్తున్నారు. మనం నిజంగా పాపాత్ములమేనా అనే ప్రశ్న మన వాళ్ళే మనల్ని అడుక్కుంటున్నారు. అయితే భగవంతుడికి ఒక 5 రూపాలు చెప్పబడ్డాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపం. భగవంతుడు ఎలా ఉంటాడు అనే దానికి, ఎందుకంటే వేరే మతాల గ్రంథాల్లో భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పలేదు. మీరు ఖురాన్ తీసుకున్నా చెప్పలేదు, ఇస్లాం తీసుకున్నా కూడా భగవంతుడు అనేటటువంటి స్వరూపం ఎలా ఉంటుంది ఒక ప్రశ్న సైంటిఫిక్గా మీరు అడగాలి. హౌ డస్ గాడ్ లుక్ లైక్? భగవంతుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న అడిగితే సమాధానం లేదు. అందుకోసం వాళ్ళు విగ్రహారాధన ఒప్పుకోరు. మనం భగవంతుడు ఎలా ఉంటాడో చూసినటువంటి దేశం ఇది. 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపించినటువంటి దేశం ఇది. భగవంతుడు ఫస్ట్ పర్సన్ సింగులర్గా మాట్లాడిన గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఫస్ట్ పర్సన్ సింగులర్. నేను కావాలని వేరే మతాన్ని కించపరచడం లేదు. బైబిల్ పవిత్ర గ్రంథం వాళ్ళ కోసం, ఖురాన్ పవిత్ర గ్రంథం వాళ్ళ కోసం. కానీ అదన్నీ కూడా ఒక మానవ శరీరం ద్వారా భగవంతుడు నాతో చెప్తున్నాడు అని వాళ్ళు చెప్తే దాన్ని రికార్డ్ చేసినారు. ఇక్కడ అది కాదు. ప్రత్యక్షంగా శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నాడు, నేనే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నా ఒక్కడికి శరణు కోరితే నేను నీ పాపాలన్నీ పోగొట్టాను. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అది భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేసి. అయితే భగవంతుడు ఎలా ఉంటాడు? క్వశ్చన్. భగవంతుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం ఇది. అయితే స్వామివారిని ఎలా ధ్యానించాలి? స్వామివారిని 5 రూపాలు చెప్పబడ్డాయి. ఒకటి పాలగడిలలో ఉండేటటువంటి స్వామి, పవలించి ఉండే స్వామి. శ్రీవైకుంఠంలో ఉండే స్వామి పరవాసుదేవుడి స్వరూపం. మూడోది విభవ రూపాలు, అంటే శ్రీరాముడిలాగా శ్రీకృష్ణుడిలాగా అవతరించి రూపం ప్రదర్శించినటువంటి రూపాలు. 4వది అంతర్యామి రూపం, మనసులో ఉండి మనల్ని శాసించే రూపం. 5వది అర్చారూపం, 5th ర్యాంక్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. 5వ ర్యాంక్ ఎప్పుడు కూడా మీరు ఏమంటారు? ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు గొప్పోడు అనుకుంటాం కదా. కానీ ఇక్కడ 5వ ర్యాంకు, 5వ రూపం నంబర్ 1. ఎందుకంటే భగవంతుడితోటి నేరుగా మీరు ఇంటరాక్ట్ చేయగలుగుతున్నారు. స్వామివారికి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, దివ్య పాదోదకం సమర్పయామి, స్నానాసనం. అంటే స్వామివారికి రాజవత్ ఉపచారాలు, అలంకారం చేయొచ్చు. స్వామి ఇప్పుడు అమ్మాయి చెప్పింది చూడండి, ఉత్సవానికి భగవంతుడి ఊరేగింపుగా తీసుకువెళ్ళవచ్చు. అన్ని రూపాల్లో మొదటి రూపం అర్చారూపం. ఆ రూపం ఎక్కడ ఉంటుంది? దేవాలయం లోపల. ఆ రూపం దేవాలయంలో ఉంటుంది. దేవాలయం లోపల నుంచి స్వామివారి యొక్క వైభవాన్ని సమాజానికి సులభంగా అర్థం చేసుకునే రీతిలో దేవాలయం. అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే దేవాలయ వ్యవస్థ ఇప్పుడుది కాదు, శ్రీరాముల వారి కాలంలో ఉన్నది.
శ్రీరాముల వారి కాలంలో ఆయన ఆరాధించినటువంటి రూపాన్నే రంగనాథుడిలాగా ప్రతిష్ఠించడం జరిగింది శ్రీరంగ క్షేత్రంలో. శ్రీరాముల వారు తత్వా కులధనం రాజా, రామాయణంలో చెప్పబడుతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత ఆయనకి విభీషణుడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. విభీషణుడికి ఏమి ఇచ్చారు అంటే తాను ఆరాధించేటటువంటి ఆ రంగనాథ స్వామి వారి రూపాన్ని బహూకరించారు శ్రీరాముల వారు. విభీషణుడు తీసుకొని వెళ్ళే మార్గంలో కావేరి ఒడ్డున అద్భుతమైన క్షేత్రంలో స్వామివారు నిర్ణయించినారు, అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు కూడా విభీషణుడు పొద్దున వచ్చి స్వామివారికి ఆరాధన చేసి వెళ్తారు. ఇప్పుడు కూడా విభీషణుడు చిరంజీవి, ఇప్పుడు కూడా ఆరాధించి వెళ్తాడు. బ్రాహ్మీ ముహూర్తానికి ముందు ఎంతోమంది అర్చక స్వాములు వాళ్ళ అనుభూతి చెప్పారు, అనుభవం చెప్పారు. అంటే భగవంతుడు మీతో మాట్లాడతాడా, మీరు బాపనోళ్ళు అంత గొప్పలు, ఈ అమ్మాయి అని చూడండి, ఈ దేశం బ్రాహ్మణ దేశం అనింది. బ్రాహ్మణ దేశం అంటే కులదేశం కాదు, బ్రహ్మ అనతి ఇది బ్రాహ్మణ, పరబ్రహ్మం వైపు నడిచేదే బ్రాహ్మణుడు. ఆయన ఎవరైనా కావచ్చు, ఏ కులం వాడైనా కావచ్చు. అన్నమయ్య పాడాడు కదా, ఏ కులజుడైననేమి అని పాడాడు అన్నమయ్య. అన్నమయ్య కంటే గొప్ప మేధావులు ఇక్కడ ఉండేటటువంటి మహామేధావులు కొంతమంది ఉన్నారు. బ్లూ చొక్కా వేసుకొని తిరుగుతుంటారు, తమిళనాడులో నల్ల చొక్కా వేసుకొని తిరుగుతుంటారు. మనం వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం, అప్రస్తుతమైన విషయాలు. మహామేధావులు అనగానే అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు మేమే మేధావులం, మాకే అన్నీ తెలుసు, సర్వజ్ఞులము అనుకునేటటువంటి మేధావులు వాళ్ళు చెప్తారు. మన 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 శాస్త్రాలని వేదాన్ని మొత్తం ఓపోసన పోసినట్టు ఋగ్వేదంలో ఇట్లుందయ్యా, అధర్వేదంలో అట్లుందయ్యా అంటాడు. మనవాడు చదవడు దాన్ని. అవునా అండి, అట్లనే ఉందండి అంటే మనోడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే వాళ్ళు చెప్పిండే ఇప్పుడు నరేటివ్గా అవుతుంది. బికాస్ వాట్ ఎవర్ దే సే హెస్ బికమ్ ద ట్రూత్. అందుకోసం నేను 2 ప్రశ్నలు సంధించాను, ఎందుకు సమాధానం రాలేదు. మీరు ఋగ్వేదంలో పురుష సూక్తం చెప్తారు. నేను మీరు అడిగిన ప్రశ్నలే కంటిన్యూ చేస్తున్నాను, ఎడిటింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా లైవ్లో పోతుంది కదా. పురుష సూక్తంలో వాళ్ళు ఏం చెప్తారు, సహస్ర శీరుష పురుష తస్మాత్, బ్రాహ్మణుడు ముఖం నుంచి పుట్టాడు, క్షత్రియుడు బాహువుల నుంచి పుట్టాడు, వైశ్యుడు కింద ఉదరం నుంచి, తర్వాత పాదాలు శూద్రుడిది అంటారు వాళ్ళు. అయితే వెంకటేశ్వర స్వామి వారు నిలబడిన రూపం, కానీ మనం ధ్యానం చేసే రూపం ఏంటి? శాంతాకారం భుజగ శయనం అంటే పడుకున్న రూపం. పాదము కిరీటము సేమ్ లెవెల్లో ఉంటాయా, ఉండవా చెప్పండి. పడుకున్నప్పుడు పాదం పైన ఉంటుంది, తల కింద ఉంటుందా అండి? ఉండదు. పోనీ తల పైన పాదం కింద ఉంటుందా? ఫ్రాక్చర్ అయినా కూడా ఒక కాలే పైకి కడతారు, 2 కాలు కడతారు పైకి. కాలు విరిగిపోతే ఒక కాలు పైకి లేపి కడతారు. కొంచెం అది మీరు మేధావులైతే మేధావిగా ప్రవర్తించాలి. రెండవది, కేరళ, మీరందరూ కేరళలో ఆడవాళ్ళ మంగళసూత్రం మీరు చూసారా? అమ్మాయి, నువ్వు యూట్యూబ్లో ఇది దాని గురించి పెట్టాలి. కేరళలో అమ్మాయిల మంగళసూత్రం ఏంటి అంటే మనలాగా తాళిబొట్టు ఉండదు. వాళ్ళకి మర్యాకు మీద శ్రీకృష్ణ పరమాత్మ బొటనవేలు నోట్లో పెట్టుకున్నటువంటిది ఉడుపు ఉంటుంది, చిన్న పిల్లవాళ్ళలాగా. గురువాయూరు క్షేత్రంలో వాళ్ళు ధ్యానించే రూపం అది. బొటనవేలు నోట్లో పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? ముఖం బ్రాహ్మణుడు, కాలు శూద్రుడు కదా. భగవంతుడు ఏం చేసినాడు? కాలులో ఉండే బొటనవేలు తీసి నోట్లో పెట్టుకున్నాడు కదా. అంటే స్వామివారి మనస్తత్వం ఏంటి? వాట్ ఈజ్ హీ కన్వేయింగ్? ఏం కన్వే చేస్తున్నారు? నాకు 2 సమానమే నాయన.
లేకపోతే నాలాంటి వాడిని జియాగూడ రంగనాథ స్వామి వారి దేవాలయంలో ఒక భుజం పైన ఒక అట్టడుగు వర్గానికి చెందిన వారిని భుజం పైన తీసుకొని గోపురం బయట నుంచి ధ్వజస్తంభం వరకు ఎందుకు మోయించి చూపించారు? అన్లెస్ బాలాజీ కన్వేస్ టు మీ, నాకు ఆయన చెయ్యరా అనకపోతే నేనేం చేయలేను. 2700 సంవత్సరాల తర్వాత గట్టిన జరగమాటి ఒక ఘట్టము, మునివాహన ఉత్సవం అనే ఘట్టము 2700 సంవత్సరాలకు పూర్వం జరిగిన ఘట్టాన్ని మళ్ళీ అదే రీతిగా ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి భక్తుడికి, అర్థమైందండి? ఆయన కూడా భక్తుడే, ఆయనని భుజం మీద వేసుకొని దేవాలయ బయట నుంచి లోపల మోసుకొని వచ్చి చేశాం. ఎన్ని మీడియా ఛానల్స్ ఉండినా తెలుసా? ఇప్పుడేమో ఇంతమంది ఉన్నారు, అక్కడ 70-80 మంది భక్తులు, మీడియా ఛానళ్ళు 120. నాకు దురదృష్టం ఏంటంటే అప్పుడు సెల్ఫీలు ఎక్కువ లేవు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిన సెల్ఫీ దిగడానికి వచ్చేటోళ్ళు వాళ్ళు. ఆయన సపోజ్ ఆయన కింద పడ్డాడు అనుకో, దురదృష్టవశాత్తు అది బ్రేకింగ్ న్యూస్ పోయేది. ప్రతి టీవీ ఛానల్ వాడు ఏం చేయబోతున్నారు పంతులు గారు, ఏం చేయబోతున్నారు పంతులు గారు. నాకు ఓ శిష్యుడు ఉన్నాడు పవన్ కుమార్ అని, ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఏమన్నాడు తెలుసా? స్వామి దయచేసి మీడియా ఇంటరాక్షన్ ఈ కార్యక్రమానికి ముందు వద్దు, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది, ఆ టైంలో మీరు ఏ ప్రశ్న అయినా సంధించమని చెప్పండి అన్నాడు. భగవంతుడు మీతో మాట్లాడేది దేవాలయం లోపల ప్రత్యక్షంగా మాట్లాడతాడు, సందేహం లేదు. ప్రూఫ్ మాట్లాడేది ఎందుకంటే April 19th మీ అందరికీ గరుడ ప్రసాదం గురించి తెలుసు కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళందరూ. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ స్పందించిందా, స్తంభించిందా లేదా చెప్పండి. ఔటర్ రింగ్ రోడ్లో జీవితంలో ఎప్పుడు లైఫ్ జామ్ కాలేదు. నేను జస్ట్ ప్రసాదం ఇవ్వబోతున్నామండి అని చెప్పినాను, ప్రతి ఏడాది చెప్తాను. ఈసారి ఎంత లక్షలాది మంది ఆడవాళ్ళు, భార్యాభర్తలు, ట్రాఫిక్ జామ్ అంటే స్వామివారి లీల లాంటిదండి. భగవంతుడు ప్రత్యక్షంగా స్వయం వ్యక్త క్షేత్రంలో ఆయన సేవలో ఉన్నాను కాబట్టి దేవాలయం అవసరం, ప్రస్తుత సమాజానికి అత్యంతమైన అవసరం. ఖచ్చితంగా గురించి. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో అంటే వేదం గురించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, దాంట్లో ఉన్నది మనకు సరిగా తెలియట్లేదు, సో వాడు ఎవడైతే చెప్తాడో అదే వాస్తవం అని అనుకుంటున్నారు చాలామంది మనలో అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇంకొక నెరేటివ్ కూడా ఉంది, వేదాన్ని సామాన్యుడికి బ్రాహ్మణుడు దూరం చేశాడు అని. దీన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? ఇది అమోఘ ఒక చిన్న మాట నాయన, ఇది డిబేటబుల్ పాయింట్ కాదు. ఓకేనా? ఎందుకు డిబేటబుల్ పాయింట్ కాదంటే సామాన్యుడికి ఎవరికి దూరం చేయలేదు వేదాన్ని. వేదాధ్యయనం చేయడానికి కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఆ నియమాలు యజ్ఞోపవీత ధారణం ఉండాలి, గురుముఖంగా ఉండాలి. ఆన్లైన్లో కూడా లేదు, వినండి, గురుముఖంగా ఉండాలి, పుస్తకం లేదు. అపౌరుషేయం, అపౌరుషేయం అంటే ఏంది? ఎవరో ఒకరు ఉపదేశించింది కాదు, భగవంతుడి యొక్క ఉశ్వాస నిశ్వాసల వేదం. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఆ పవిత్రమైన స్వభావం ఉండాలి. ఆ పవిత్రమైన స్వభావం ఉండాలి అంటే దానికి కొన్ని నియమాలు పెట్టారు, కొన్ని నియమాలు పెట్టారు, దాన్ని పెద్దవాళ్ళు పెట్టారు, దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము. ఇప్పుడు కొన్ని విషయాలండి, ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి మతం 1500 సంవత్సరాల కంటే ముందు రాలేదు ఆ మతం. వాళ్ళు పవిత్ర గ్రంథం షరియా, దానికి వ్యతిరేకంగా చేస్తారా? లేదు. చేస్తారా? మరి వాళ్ళే అంత నిజాయితీగా పట్టుదలతో ఉన్నప్పుడు అపౌరుషేయమైన వేదాన్ని సంరక్షించే బాధ్యత మేము చూసుకున్నాము. వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ వేదం, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్, నో డౌట్ అండి. ఎంతమంది మా మెడలు కోసినా కూడా ఇవాళ వేదం బతికుంది.
ఇవాళ బతికుందండి అమ్మాయి చెప్పింది. కాశ్మీర్లో ఎంతమంది బ్రాహ్మణులు ఊచకోసుకొచ్చారు. శ్రీరంగ క్షేత్రంలో 50,000 మంది, 50,000 మంది అండి. ఆలోచించండి. కృష్ణదేవరాయలు కనుక మళ్ళీ రాకపోయి ఉంటే మనకి శ్రీరంగం దొరికేది కాదు. మనకి హంపి లేదు. మనకి శివాజీ రాకపోతే సౌత్ ఇండియాలో వేదాలు లేవు. ఇక్కడ తానాషా గారు, నేను చెప్తున్నా, ఐ గో ఆన్ రికార్డ్, తానాషా గారిని కొంతమంది ముస్లిం రూలర్ అంట, కానీ శివాజీ మహారాజ్తో సఖ్యం చేసి 10 సంవత్సరాలు ఔరంగజేబ్ని బయట పెట్టారు. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. శివాజీ మహారాజ్ తానాషా అంత సఖ్యం ఉండుంటే మనం కూడా కొంచెం మనకి కావాల్సిన పనులు వాళ్ళతోటి సఖ్యంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో సందేహమే లేదు. ఒకటి నేను చెప్తాను, దేవాలయం అవసరమనే పాయింట్ స్టార్ట్ చేశాం కదా. శివాజీ మహారాజ్ గురువు గారి పేరు తెలుసు కదా మీ అందరికీ. ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఆయన ఏం చేసినారు, ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి గుడి. మీరందరూ ఆంజనేయ స్వామి వారసులు రా అన్నారు. మీరు పుట్టిందే శ్రీరాముల సేవకి అన్నారు. మీరందరూ శ్రీరాముల వారి వారసుల్లాగా మీరు రామదండులా ఉండాలి అన్నారు. వానర సైన్యంలా ఉండాలన్నారు. వానర సైన్యంలో జాంబవంతుడు ఉన్నాడు. వానర సైన్యంలో అన్ని విధములైన వానరాలు ఉన్నాయి. వానరాలన్నీ ఒకటే జాతి కాదు కదా, డిఫరెంట్. అందులో చింపాంజీలు ఉంటాయి. అది వేరే వేరే, నాకు అంత బొటనీ జువాలజీ రాదు, చెప్తున్నా. అన్ని విధములైనటువంటి వానర జాతి మొత్తం రాముల వారి వెంట ఉన్నట్టుగా మీరు కూడా అన్ని వర్ణాల వాళ్ళు కలిసి యుద్ధాన్ని మన రక్షణ చేసుకోవాలి. ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించాలి. సమర్థ రామదాస్ గారు కనుక ఆంజనేయ స్వామి గుళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మల్ల యోధులను తయారు చేయకపోతే శివాజీ మహారాజ్ ఒంటరిగా చేయలేని పరిస్థితి. అండ్ ఇప్పుడు మీరు హనుమాన్ టెంపుల్ గురించి ఒకటి మాట్లాడారు, హనుమాన్ టెంపుల్స్ అన్ని పెట్టారు అని చెప్పేసి. అయితే రీసెంట్గా రిఫ్లెక్షన్ పాత బస్తీలో ఒక కూలిపోయినటువంటి చాలా అంటే దయనీయ స్థితిలో ఉంది. అది మాటల్లో కూడా చెప్పలేను నేను. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక దేవాలయం గురించి నేను కానీ ఇక్కడ జర్నలిస్ట్ సిద్ధు ఇక్కడే ఉన్నాడు. ఎస్, మేము ఒక స్టోరీ చేసాం. స్టోరీ చేయడంతో పాటు ఆ దేవాలయాన్ని మళ్ళీ మేము రక్షించుకోవాలి అనుకున్నాం. దానికి చాలామంది ముందుకు వచ్చారు, ఆర్థికంగా అన్ని రకాలుగా మేము సహాయపడతామని. కట్ చేస్తే నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి. అటువంటి దేవాలయాలు అంటే కనిపించినవి కొన్ని, కనబడనివి ఎన్నో ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే భక్తాంజనేయ స్వామి అక్కడ ఉంది. భక్తాంజనేయ స్వామి ముందే నాకు తెలిసి శ్రీరాముల వారు కూడా అక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. బట్ ముందు మసీద్ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం కనిపించింది నాకు మసీద్. సో దాని వెనకాల నాకు ఇంకా అంటే మనం ఒక్కటి టచ్ చేస్తే ఎన్నో బయటకు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే దాన్ని ఆపినట్టుగా అనిపించింది నాకు. కానీ ఇటువంటి దేవాలయాలను అంటే మీరు అంటే ఎండోమెంట్తో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకసారి చూసుకుంటే ఎన్నో దేవాలయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సార్. బట్ దేవాలయాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని తీసుకోవడానికి వాళ్ళు ముందుంటారు. కానీ ఇదే దేవుని గురించి ఎవడైనా తప్పుడు కూతలు కూసినప్పుడు మరి మేము దాని మీద బతుకుతున్నాం కదా ఆ టెంపుల్ పైన, మరి మా దేవుడు కదా అని చెప్పేసి వాళ్ళు ముందుకు రారు. మాట్లాడడానికి ఎవరైనా వస్తే వీళ్ళని శిక్షించడానికి ముందుంటారు మళ్ళీ ఈ గవర్నమెంట్. దీన్ని మనం ఎలా చూడాలి? ఇది ఒక చిన్న ప్రాబ్లం నాయన. ఏమవుతుంది అంటే ఇది ఏదైనా ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం, అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా అంటే మనం మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది సులభమైనటువంటి పరిస్థితి. ఇది ది పవర్స్ దట్ ఆర్, ఇప్పుడు ఎవరైనా రాజకీయ పరిస్థితుల్లో చూస్తే ఒక పోలీస్ యంత్రాంగం ఎలా చూస్తుంది అంటే మీరు ఫలానా దేవాలయం ఇక్కడ ఉంది, దీనివల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అని మీరు అంటారు. నేనేమంటానంటే మనం ఈ వాళ్ళ మత పెద్దలతో కూర్చొని కొంచెం సామరస్యంగా, ఇది ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, చిత్రగుప్తుల దేవాలయం ఉంది, చాలామందికి తెలియదు. ఓల్డ్ సిటీలో ఉంది, ఉప్పుగూడ దగ్గర చిత్రగుప్తులకి ఒక దేవాలయం ఉంది ఉందన్న విషయం తెలియదు ఎవరికి. చిత్రగుప్తుల వారికి దేవాలయం ఉందని ఇక్కడ వాళ్ళకి ఎవరు తెలుసు? ఆ దేవాలయం చాలా ఇంటీరియర్ ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఉంటుంది.
వాళ్ళు ఏమో అప్పుడు అడ్డుపడలేదు. కొంతమంది దుష్టశక్తులు 99% కంటే నేనేమంటానంటే ఉన్నారు కొంతమంది అట్లా బ్లాటెంట్గా ఈ మతం వాళ్ళు అడ్డుకోవాలనేటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సామరస్యంగా వెళ్ళడమే సహజమైన మార్గం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? ఆ దేవాలయంలో పూజలు జరగాలి, అంతకంటే ఏం లేదు కదా. మనం కొట్టుకోవడానికి చావుకోవడానికి ఏం లేదు కదా. మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే వస్తాం మేము, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ముస్లిం మత పెద్దలతో కూర్చుంటాం, మీకు ఎంత ముఖ్యమో మాకు కూడా అంతే ముఖ్యం. లెట్ us గో. మనం ఎందుకంటే సామరస్యపూర్తిమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడంలో మనం ముందు ఉండాలి అని ప్రార్థిస్తాం. అది 500 ఏళ్ల నాటి అయోధ్య రామాలయం పరిష్కారం చాలా ఈజీగా సామరస్యంగా పరిష్కారం అయింది. బట్ ఇటువంటివి కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. అవుతాయి. మనము ఎందుకు అంటే మీరు బయట తీసుకొచ్చారు, ఆ బయట తీసుకొచ్చినటువంటి సమయం ఎలక్షన్ సమయం. ఎలక్షన్ సమయంలో దీనివల్ల ఓటు వాళ్ళు వేరే ఈక్వేషన్స్ పెట్టుకుంటారు. మనకు అవసరం లేదు. మేము ఓటు కోసం ఆంజనేయ స్వామిని పోయి వెతికి తీయలేదు కదా. మనం ఆంజనేయ స్వామి కోసం వెతికి తీస్తున్నాం. ఆంజనేయ స్వామి కోసం తీస్తున్నాం. ఓటు కోసం ఆంజనేయ స్వామిని వెతికి తీయలేదు. జై శ్రీరామ్ చెప్పడానికి తీస్తున్నాం. అందుకోసం మనం సామరస్యంగా వెళ్తాం, ప్రాబ్లమే లేదు. అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి, దేవాదాయ శాఖ గురించి కొంచెం తక్కువ చెప్తే చాలా మంచిది నాయన. నీకు అనుభవం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉంది. ఆ దేవాదాయ శాఖ ఒక విధంగా చూడాలి అంటే ఆ దేవాదాయ శాఖలో ఉండేటటువంటి లెక్కలు, భూములు కానీ, దానికి ఉండేటటువంటి దేవాలయానికి ఉండేటటువంటి ఆస్తుల గురించి వివరాలు కానీ వాళ్ళ దగ్గర సరిగ్గా ఉన్నాయా లేదా అనే ప్రశ్న అడిగితే వాళ్ళకే సరిగ్గా లేదు. వచ్చినటువంటి ఆఫీసర్లే చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా రియల్ ఎస్టేట్ దాంట్లో పోయి ప్లాట్లు కట్టి అమ్మారు. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2004లో ఏర్పాటైంది. అప్పుడు ఎం సత్యనారాయణరావు గారని ఎండోమెంట్ మినిస్టర్ ఉండేవారు. మీ అందరికి తెలుసు కదా ఆయన. తెలంగాణకి చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు ఆయన. దండగా మారి దేవాదాయ శాఖ లేకుంటే బాగుండు అని చెప్పినాడు ఆయన. నేను చెప్పలే ఆ మాట, ఆయన చెప్పిన మాట ఇది, ఆయనే చెప్పింది. సో దాని తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గారు సభాముఖంగా పత్రికా విలేకరుల సమక్షంలో చెప్పారు. ఆయన రిజైన్ చేశారు. ఎవరు? ఎం సత్యనారాయణరావు గారు. ఆ భూ కుంభకోణం జరిగితే నిజాయితీ గల అన్నటువంటి నాయకుడు ఆయన రిజైన్ చేశాడు. నాకు వద్దు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఈ ఆఫీసర్ల వల్ల నాకు చెడ్డ పేరు వస్తున్నది, రిజైన్ చేసినారు. దందాలు చేసే ఆఫీసర్లు ఉన్నారు. అందుకోసం దాని గురించి నా అమోఘ్ రిఫ్లెక్షన్స్ ఛానల్కి టైం వేస్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే. మొన్న అన్నామలై గారు తమిళనాడు నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చినారు. ఆయన ఏమన్నారు, హెచ్ఆర్ఎండ్సి యాక్ట్ వల్ల ప్రయోజనమే లేదు, రిమూవ్ దట్ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ అని తమిళనాడులో అన్నారు. ఐఎమ్ త్రూ యూ పీపుల్ రిఫ్లెక్షన్స్ ఛానల్లో, వెన్ ముస్లిమ్స్ డోంట్ హ్యావ్ అన్ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్, Christians don't have an endowments administration, where government interferes in the regular affairs of the endowments. అర్థమైందండి? ప్రత్యక్షంగా ఈ స్వామి వారికి ఎంత నైవేద్యం పెట్టాలనేది కూడా ఒక ఈవో నిర్ణయిస్తాడండి. అంత ఫ్రీడమ్ ఉందా? చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలనుకోండి, ఉత్సవం సమయంలో ఫైల్ తీసుకొని పోవాలి. అంటే నీ భగవంతుడికి నువ్వు ఏం నైవేద్యం పెట్టాలో ఒక ఆఫీసర్ నిర్ణయించాలంటే ఏం చట్టం అది? మన ధర్మాన్ని ఇదేగా కాపాడే విధానం. నేను 3-4 విషయాల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపించేటటువంటి ఒక వేద పాఠశాలన్నా ఉందా, ఒక ఆగమ పాఠశాలన్నా ఉందా, ఒక శిల్ప కళాశాల అన్నా ఉన్నదా? మొన్న యాదిరుట్ట మొత్తం కూలగొట్టి కట్టారు కదా, పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మీరు ఎవరైనా పోయారా? ఎక్కడి నుంచి వచ్చారు? తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడులో దేవుడు లేడు, దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ మూర్ఖులు అన్నటువంటి దేశంలో, అంటే తమిళనాడు దేశం కాదు, వాళ్ళ రాష్ట్రంలో, అక్కడి నుంచి శిల్ప కళాశాల సంబంధించిన వాళ్ళు వచ్చి
ఇక్కడ చెక్కారంటే మన దగ్గర ఉండేది తిలక్ రోడ్ హ్యాబిట్స్లో నా చిన్నప్పుడు తాతగారు నన్ను తీసుకుపోయేవారు. అక్కడ కూర్చొని శిల్పాలు చెప్తూ ఉంటే నేను చూసుకుంటూ కూర్చునేవాడిని. తాతగారు మీటింగ్ వెళ్ళి బయట వచ్చే వరకు అక్కడే కూర్చునేవాడిని నేను. ఎక్కడ పోయింది ఆ శిల్ప కళాశాల? ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట నాయన ఆలియా కాలేజ్ పక్కన ఉండేది మ్యూజియం. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం ఉంది, దాని పక్కన శిల్ప కళాశాల ఉండేది. వేర్ డిడ్ ఇట్ గో? ఎక్కడ పోయింది అది? ఈ రాష్ట్రంలో శిల్పాలు చెక్కేవాడు ఉండకూడదా? వాడు నేర్చుకోకూడదా? ఎందుకు? అది దౌర్భాగ్యం. సో ఎక్కడ మొదలవ్వాలి సార్? మరి దీనికి మొదలవ్వాలంటే రిఫ్లెక్షన్స్ ద్వారా మొదలవ్వాలి. ఖచ్చితంగా మా ప్రయత్నం మీ ఆశీర్వాదంతో చేస్తాం. సార్ అండ్ మరొక ప్రశ్న, ఆ తర్వాత మన ఆడియన్స్ క్వశ్చన్లోకి వెళ్తాం. అండ్ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం, దీనికి మీ నిర్వచనం కావాలి నాకు. నేను దీనికి సమాధానం, మహాభారతంలో అర్జునుడికి యుద్ధం నేర్పించిన వారు ఎవరయ్యా? శ్రీకృష్ణ ద్రోణాచార్య. ద్రోణాచార్యుడు ఎవరు? ఏ వర్ణానికి చెందినవారు? అమ్మా మౌనిక, ద్రోణాచార్యులు ఏ వర్ణానికి చెందినవారు? బ్రాహ్మణ వర్గానికి చెంది. ఆయన బాణాలు వేయలేదా? ఆయన యుద్ధం చేయలేదా? అవసరం పడితే ప్రతి ఒక్కరూ క్షత్రియ ధర్మాన్ని, ధర్మరక్షణకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నా పరిధిలో నేను కూడా క్షాత్రతేజాన్ని ప్రదర్శిస్తున్నాను. యాజ్ పర్ మౌనిక ప్రదర్శిస్తున్నాను లేదా అమ్మాయి? ఒప్పుకుంటావా లేదా అమ్మా? నువ్వు చెప్పు, నువ్వు అటెస్ట్ చేస్తే ఒప్పుకున్నట్టే. క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్. దానికంటే ముందు అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. 2 ఏళ్ల ముందు లలిత్ కుమార్ కూడా ఉన్నాడు ఇక్కడ. నేనేంటి అంటే మన సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక్కొక్క వర్గాన్ని, ఏ వర్గం అయితే కొంచెం మెల్లిగా దూరం అయ్యిందో ఆ వర్గాన్ని కుట్టుకుంటూ రావడం మొదలుపెట్టాను. సనాతన ధర్మ ఈజ్ ఎ బిగ్ ఫ్యాబ్రిక్, పీపుల్ హ్యావ్ యూస్ సీజర్స్ టు కట్ ఇట్. నేను దాన్ని కుట్టుకుంటూ వచ్చాను. కుట్టుకుంటూ వచ్చే క్రమంలో ఒక్కొక్క వర్గానికి చెందిన వాళ్ళకి కులగురువు ఉంటారు. పెద్ద భీష్మ పితామహుడు గంగపుత్రులకి గురువుగా భావిస్తారు, కులగురువుగా ఆది పురుషుడుగా భావిస్తారు. ఆ భీష్మ పితామహుడి ఒక భీష్మ ఏకాదశి రోజు వాళ్ళ నడుమ వెళ్ళి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాను. అలాగే ప్రతి కార్యక్రమం, ఇప్పుడు సంత్ రవిదాస్ జయంతి, సంత్ రవిదాస్ జయంతి చెప్పులు కుట్టే వాళ్ళు మోచి సంఘం వాళ్ళ నడుమ వెళ్ళి చేయించాం. సో వాళ్ళందరికీ తెలియాలి, సంత్ రవిదాస్ అనేవారు శ్రీరాముల వారి పరమ భక్తుడు. ఆయన అంటే ఆయన శిష్యురాలే మీరాబాయి. చాలామందికి తెలియదు ఈ విషయం. సంత్ రవిదాస్ గారి గురించి మీరందరూ చదవాలి. ఇవన్నీ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టాలి. త్రూ రిఫ్లెక్షన్ ఇట్ ఆల్ హ్యాస్ టు గో ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. ఎస్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. ఇప్పుడు పురోహితులకు కానీ, స్వామి ముందు నమస్కారాలు, అట్లనే పురోహితులకు కానీ అర్చకులకు కానీ అన్యమత వస్తుంది మైక్. హలో అన్యమత గ్రంథాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చదవవలసిన అవసరం బాబు ఒకసారి మైక్ చెక్ చేయండి. ఎవరు? ఇది తీసుకో. గోవర్ధన చెక్. మన పురోహితులకు కానీ అర్చకులకు కానీ అన్యమత గ్రంథాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే శత్రు బోధ గురించి తెలియకపోతే మళ్ళీ అదే తప్పు తిరిగి చేస్తారు అనేటువంటిది ఒకటి ఉందండి. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకు ధర్మము మరియు సత్యము గురించి
నిర్వచనము జనాలకు అర్థమయ్యేలా చెప్పేటప్పుడు ఒక చిన్న కథను ఎగ్జాంపుల్గా చెప్తారనమాట, ఉదాహరణగా. అదేంటంటే ఒక గోవు, అదేవిధంగా ఒక కటికవాడు లేకపోతే ఒక ముస్లిము గోవును తరుముకుంటూ వస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి ఒక సంతు ఏమని చెప్తారంటే, ఆ గోవును కాపాడేటటువంటి సమయం సందర్భంలో ఆయన అసత్యం ఆడతాడు. అది ఆ టైంలో అది ధర్మం కూడా. దీన్ని ఏ విధంగా మీరు నిర్వర్తిస్తారు, ఇది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీరు ప్రశ్న ఏమడిగారు? అవునండి, ధర్మాచరణ చేయడానికి అబద్ధం చెప్పినా తప్పు లేదనేది కదా. అదొకటండి. ఇంకోటండి, అక్కడ మనం సూక్ష్మం గమనిస్తే వాడి నేచరే అది కదండి, వాడి బుద్ధి అది అయినప్పుడు వాడికి ఆ గోవును అప్పచెప్పడం ద్వారా మనము దానిని చంపిన వారిని అవుతాము అని చెప్పేసి ఆ విధంగా నిర్వచించడం జరుగుతుంది. మరొకటండి, శత్రుబోధ గురించి మన అర్చకులు కానీ మన పురోహితులు కానీ తెలుసుకోకపోతే అన్ని మత గ్రంథాలలో ఉన్నది ఒకటే, అంతా ఒకటే అయినటువంటి అభూత కల్పనలలో కానీ లేకపోతే అయోమయ జగత్తులో కానీ విహరిస్తుంటారు అని చెప్పేసి నా భావన అండి. దాని గురించి మేము అదే చెప్తున్నాం కదా నాయన, అందరూ చదవాలి. వాళ్ళ పాత నిబంధన కొత్త నిబంధన అన్నీ తెలుసుకొని ఖురాన్లో కూడా ఉన్న సూక్ష్మాలు తెలుసుకుంటే ఇవాళ నేను చెప్పిన విధానం సులభంగా అర్థమవుతుంది. ప్రజల్లో తీసుకెళ్లాల్సింది భగవంతుడి వైభవాన్ని. వేరే మతాల్లో ఉండే దాంట్లో ఉండే అది గొప్పతనం అనుకుంటారు వాళ్ళు. భగవంతుడి యొక్క సనాతన ధర్మం కంటే గొప్పది లేదు అని చెప్పడానికి అర్చకుడు సర్వశిక్షితుడుగా ఉండాలి. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటే శూద్రుడు ధర్మం చెప్పొద్దు అని చెప్పి చెప్తున్నారు కొందరు. సో ఇప్పుడు నేను ఉపనయనం చేసుకోవచ్చు వైశ్యుడిని, కానీ పద్ధతులు అవన్నీ నేను పాటించలేను, నాకు కుదరదు కాబట్టి నేను చేసుకోలేదు, శూద్రుడిని అని చెప్పుకున్నా. సో శూద్రుడు చెప్పొద్దు ధర్మం అని అంటున్నారు. ఇప్పుడు ఉపనయనం చేసుకున్నవాడు డైరెక్ట్గా వేదం నేర్చుకోవచ్చు. అదే వేదంలో ఉన్న ధర్మాన్ని విష్ణుమూర్తి అవతారాలుగా స్వీకరించి ధర్మబోధన చేసినప్పుడు నేను ఆ పురాణాల నుంచి నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు వేదం నేర్చుకున్న వాళ్ళకి తేడా ఏంటి? నేను ఎండ్ ఆఫ్ ద డే నేను నేర్చుకున్నది కూడా ధర్మమే కదా. అక్కడ వాళ్ళు డైరెక్ట్గా నేర్చుకుంటున్నారు, ఇక్కడ నేను ఇండైరెక్ట్గా నేర్చుకుంటున్నాను. మళ్ళీ డిబేట్గా పోతున్నాము నాయన. డిబేటబుల్ ఐటమ్ ఇది. నేను చెప్పినాను కదా, మాకు పూర్వాచార్యులు ఎలా చెప్పారో దాంట్లో మేము స్ట్రిక్ట్గా ఉంటాం నాయన. నువ్వు ధర్మబోధ చేయకూడదని ఎవరు చెప్పలేదు నీకు. వాళ్ళు చేసే కమెంట్ నీకెందుకు? నువ్వు కమెంట్ చదివితేనే కదా నీ ప్రాబ్లం. వీడియోస్ చేస్తున్నారు, నువ్వు కమెంట్ కింద కమెంట్ ఎందుకు చదువుతావు? వీడియోస్ చేస్తున్నారు, చేస్తే చేసావు, నువ్వు కమెంట్ చదవకు. మొన్న ఏప్రిల్ 19 రోజు మేము 1,00,000 మంది వచ్చారు ఆడవాళ్ళు, ఒక 10,000 మందికి దొరకలేదు ప్రసాదం. కింద కమెంట్లో నన్ను తిట్టాడు. తిడితే నేను పట్టించుకున్నానా? నేను సంతానం లేకుండా ఉండే ఆడవాళ్ళని సమాజం ఎంత నిందిస్తుందో నాకు తెలుసు. వాళ్ళు పడే నిందకి కంపేర్ చేస్తే వీడు చేసే కమెంటు ఇసుక ఎంత, దాన్ని చదివితే కదా ప్రాబ్లం. నువ్వెందుకు పోయి వాళ్ళకి ఆన్సర్ ఇస్తావు? నువ్వు చేయి నీ పని, నువ్వు చేయవయ్యా. నువ్వు బుల్డోజర్ నడిపించుకుంటూ పో. నడుమ ఇటుకే బండి వస్తుంది గుద్దుతుంది, పళ్ళ బండి వస్తుంది గుద్దుకుంటుంది, అరటిపండు తొక్క వస్తుంది పోతుంది. నీకెందుకు ప్రాబ్లం? నేను బుల్డోజర్ అనుకుంటా పోతూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎండోమెంట్ కూడా ఫైట్ చేస్తున్నారు కదా. సో నేనేం చెప్తున్నా అంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడిలో మీకు ఎక్కడ ఏ గుడికి వెళ్తే ఆ దేవుడి మంత్రమైనా కనబడాలి, కానీ మంత్రం ఉండకుండా మీ కానుకలు హుండీలోనే వేయండి అని తప్ప ఇంకా మంత్రమేం కనిపిస్తలే. సో నేను ప్రదక్షిణాలు చేసేటప్పుడు నేను ఏ మంత్రం చెప్పాలి? హుండీలో డబ్బులు వేయండి అని చదవాలా, లేకపోతే మంత్రం చెప్పాలా? సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు మా స్వామీజీ కరెక్ట్ టైంకి కమలానంద స్వామీజీ వచ్చినారు. ఆయన ఇవ్వలడిది కాదు, చిలుకూరు స్వామి ఆయన పూర్వాశ్రమం నుంచి ఆయన పరిచయం. ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఆయన అంటే వణుకు చాలా మటుకు డిపార్ట్మెంట్లో. భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహాన్ని మన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో మనందరం కూడా కలిసి నడవాలని, మీ అందరికీ కూడా భగవంతుడు ఇలాగే క్షాత్ర ధర్మంగానే ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి.
నువ్వు యూట్యూబ్లో నువ్వు పోస్ట్ చేస్తూ ఉండు, అది కూడా ఒక విధమైనటువంటి క్షేత్రమే. సరేనా నాయన? నమస్కారం గురూజీ. నా పేరు కరుణాసాగర్, అడ్వకేట్ అండి. ఇంతకుముందు మీరు ఎండోమెంట్స్ యాక్టు, హిందూ రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ 2 అబాలిష్ కావాలని చెప్పారు. మీరే సొంతంగా టెంపుల్ని ఆర్గనైజ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నాదొక ప్రశ్న ఏంటంటే, ఇన్ని రోజులు అంటే ఎండోమెంట్స్ యాక్ట్, హిందూ రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు టెంపుల్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అబాలిష్ చేసిన తర్వాత ఈ ఎండోమెంట్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి టెంపుల్ ఆర్గనైజ్ చేసి నడిపించి వ్యవస్థ మన దగ్గర లేనకుండా ఈ యాక్ట్ను రద్దు చేస్తే అక్కడ కమోషన్ క్రియేట్ చేయడం కానీ, అక్కడ ఇబ్బందులు రావడం కానీ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ టెంపుల్స్ని ఆర్గనైజ్ రన్ చేసేటువంటి వ్యవస్థను అభివృద్ధి చేయకుండా అబాలిష్ చేయడం కరెక్టేనా అని నా ఒక ప్రశ్న. కరుణాసాగర్ గారు, మీరు వాళ్ళు అదే అంటారు, గుడ్డు ముందా హెన్ ఈజ్ బిఫోర్ ఆర్ ద ఎగ్ ఈజ్ బిఫోర్ క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు. 2012 నుంచి అందరు వినండి, 2012 నుంచి సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్ ఉంది. స్వామి దయానంద సరస్వతి వారి పిటిషన్. 2012 నుంచి శబరిమల పిల్ తర్వాత ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినారు? వితిన్ 1 ఇయర్. అంటే తమిళనాడు ఎండోమెంట్ యాక్ట్ ఛాలెంజ్ అయింది, కేరళ ఎండోమెంట్స్ యాక్ట్ ఛాలెంజ్ అయింది, ఆంధ్ర, తెలంగాణ విభజించబడిన తర్వాత దానికి అందరు రిప్లై అఫిడవిట్లు వేసేసినారు. ఇంతవరకు ఎందుకు హియరింగ్కి రాలేదు? వి సజెస్టెడ్ ధార్మిక పరిషత్లో కమలానంద స్వామి వారిని చైర్మన్గా పెట్టండి, అందు కింద వీళ్ళని తీసుకురండి. వారికంటే నిజాయితీగా సన్యాసి, అన్ని సర్వసంగ పరిత్యాగిగా ఉన్నవారు. ఆతిరామ్జీ తిరుమల తిరుపతి దేవస్థానం నడిపించినప్పుడు ఆయన ఏర్పాటు చేసినవే ఈ కళాశాలలు, పాఠశాలలు అన్నీ. వీళ్ళు ఏం చేయలే, టీటీడీ. అర్థమైందా నాయన? అది గుర్తుపెట్టుకోండి. మఠాధిపతులు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో దేవాలయాలు నడిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా లీగల్ లాంగ్వేజ్ డిఫరెంట్, రిలీజియస్ స్పిరిచువల్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఆయన. అందుకే నేను దాంట్లో చదివిన LLM కాన్స్టిట్యూషన్ లా చదివిన. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారిని స్టాండప్ ఆన్ ద బెంచ్ అనేటట్టుగా నాకు కాన్స్టిట్యూషన్ లా తెలుసు. ఏం పర్వాలేదు. మీరు మాత్రం అది ఏర్పాటు కాలేదు కదండి, అంతవరకు మీరు దోచుకోండి అంటే ఎట్లనయ్యా? ఈ దేశము 1947లో ఈ దేశాన్ని స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు కూడా ఇదే చెవులో పువ్వు పెట్టిండు. మీకు రాజ్యం నడిపించడం రాదండి, మేము వదిలిపోతే ఏమవుతుంది అన్నాడు వాడు. మేము నడిపించుకుంటున్నామా లేదా? పొడవ కాలు ఇరిగిపోయింది, ముక్కు పగిలింది, అయినా నడిపించుకుంటున్నామా లేదా? ప్లాస్టర్ వేసుకుంటాం, బ్యాండేజ్ కట్టుకుంటాం, వైద్యం చేసుకుంటాం, నడిపించుకుంటాం. మీకంటే బాగా నడిపించుకుంటాం. సర్వే జన సుఖినో భవంతు. అమోఘ్ 4 అయింది ఆయన వెళ్ళాలి. మీరు కొంచెం మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. స్వామివారి యొక్క కృప మీ పైన ఉండాలి. రిఫ్లెక్షన్స్ ఛానల్కి ప్రేక్షకులందరూ కలిసి యూట్యూబ్ని ఆధారపెట్టుకోకుండా మీకు మీరుగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఉట్టిగా లైక్ కొట్టి, థమ్స్అప్ కొట్టి, ఇట్లా కొట్టి, చప్పట్లు కొట్టే లాభం లేదు. దాని కింద కొన్ని గూగుల్ పే కూడా కొట్టాలి. అప్పుడు ఛానల్ నడుస్తుంది. ఏమి స్వామీజీ ఉట్టిగా ఇట్లా కొట్టేస్తే అయిపోతుంది, కష్టపడి ఇన్ని కెమెరాలు పెట్టాలి, అన్ని ద్రవ్యం లేకుండా జరగదు, ఒక్క పని జరగదు ద్రవ్యం లేకపోతే. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.